హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. లాస్ట్ వీడియోలో వారధి ఫార్మ్స్కి వెళ్ళామని వీడియో పెట్టాను కదా, దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట. వారధి ఫార్మ్స్ నుండి నెహ్రూ జూ పార్క్ దగ్గరే కదా అని అది కూడా కవర్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. దగ్గర అంటే మరీ దగ్గరేం కాదు, 40 మినిట్స్ జర్నీ ఉంటుంది. మేము ఎప్పుడో నేను మా చెల్లి 6-7 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు వచ్చాం. సరే ఇంత దూరం వచ్చాం కదా ఒకసారి చూసేద్దామని అనుకున్నాం. ట్రాఫిక్ చూసారా ఎలా ఉందో. ఫస్ట్ అసలు ఎందుకు ఇంత ట్రాఫిక్ ఉందో అసలు అర్థం కాలేదు. అది కూడా జూ పార్క్కి ఆల్మోస్ట్ వచ్చేసాం, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఇరుక్కుపోయాం. ముందుకెళ్ళలేక వెనక్కి రాలేక అలా 1 అవర్ అయితే అలానే ట్రాఫిక్లో ఉండిపోయాం. ఒక పావు గంట చూసాక నేను ఇంకా కార్ దిగిపోయాను. ఈ ట్రాఫిక్ క్లియర్ అయ్యేలోపు టికెట్స్ అన్న తీద్దామని వెళ్ళాను. ఇంతకీ ట్రాఫిక్ ఏంటి అంటే పార్కింగ్ ఫుల్ అయిపోతే గేట్స్ క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ లోపల వెహికల్స్ బయటకు వెళ్ళిన తర్వాత కొన్ని వెహికల్స్ని లోపలికి అలో చేస్తారనమాట. మేము వెళ్ళింది సండే కాబట్టి ఇంత జనం ఉన్నారో లేకపోతే ఎప్పుడు ఇలానే ఉంటారో తెలియదు, కానీ అస్సలు ఊహించలేదు ఇంత దారుణంగా ఉంటుందని. అప్పుడు అనిపించింది అనమాట, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఆ ప్లేస్ గురించి తెలుసుకుంటే బెటర్, మనకి కొంచెం ఐడియా ఉంటుంది, మన టైం కూడా సేవ్ అవుతుంది. ఈ వీడియోలో జూ పార్క్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను, డెఫినెట్ గా మీకు యూజ్ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్, షేర్ అండ్ కమెంట్. ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఈ జనం అసలు మామూలుగా లేదు. లోపల టికెట్ కౌంటర్ దగ్గర జనం చూసి ఇంక చాలా కష్టం, వెళ్ళిపోదాం అనుకున్నాం. ఆన్లైన్లో కూడా టికెట్స్ బుక్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇక్కడ ఎల్ఈడి డిజిటల్ బోర్డులో ఆన్లైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలని చూపిస్తున్నారు. దీనికోసం మనం ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి నెహ్రూ జూలాజికల్ పార్క్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో మనం ఎంట్రీ టికెట్స్తో పాటు సఫారీ టికెట్స్, రోడ్ ట్రైన్, ఫిష్ వరల్డ్, రెప్టైల్ హౌస్ టికెట్స్ అన్ని చూపిస్తాయి. మనం కావాల్సినవి సెలెక్ట్ చేసుకుని ఫోన్ పే గానీ జీపే గానీ చేస్తే టికెట్స్ మెసేజ్ వస్తాయి. పెద్దవాళ్ళకి ఎంట్రీ టికెట్ 100 రూపీస్, చిన్నపిల్లలకి 50. వెహికల్ పార్కింగ్ కూడా సపరేట్ గా ఛార్జ్ చేస్తారు. ఇక్కడ క్లాక్ రూమ్ ఉంటుంది ఎంట్రన్స్ లోనే. మనం లగేజ్ ఉంటే అందులో పెట్టేసుకుని ఫ్రీగా వెళ్ళి చూడొచ్చు. జూ పార్క్ లోకి ప్లాస్టిక్ ఐటమ్స్ గానీ బెడ్షీట్స్ గానీ లోపలికి అలౌ చేయము అని బోర్డు పెట్టారు. అక్కడ చెకింగ్ కూడా చేసి లోపలికి అలౌ చేస్తున్నారు. అయినా సరే కొంతమంది బెడ్షీట్స్ అవి తెచ్చుకున్నారు. అక్కడ చెట్ల కింద వేసుకుని హ్యాపీగా రిలాక్స్ అవుతూ కనిపించారు. చూసారు కదా ఎంట్రన్స్ దగ్గర జనం ఎలా ఉన్నారో. అందరినీ దాటుకుని ఫైనల్ గా లోపలికి అయితే వెళ్ళిపోయాం. మేము ఇంటి దగ్గర నుంచే ఫుడ్ తెచ్చుకున్నాం, లేట్ అయినా ఇబ్బంది పడకూడదని. లోపలికి వెళ్ళగానే ఇంకా ఫుడ్ తినేసి ఫస్ట్ ఫిష్ వరల్డ్తో మొదలు పెట్టాం. ఆల్రెడీ మేము ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి టికెట్స్ చూపించి లోపలికి వెళ్ళిపోయాం. ఫిష్ నేమ్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా రాసున్నాయి. లోపల అస్సలు గాలేదు, చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఈ ఫిష్ చూసారా, ఫ్లవర్ హార్న్ అంట. దీని నెత్తి మీద ఎవరో ఒక్కటి ఇస్తే తల బొప్పి కట్టినట్టు ఉంది కదా. ఈ ఫిష్ వరల్డ్ ఎందుకో మేము ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. ఏదో ఈ మధ్య అక్కడక్కడ ఎగ్జిబిషన్స్ పెడుతున్నారు కదా, అలానే అనిపించింది. స్పెషల్గా ఏమీ లేవు అని అనిపించింది. పిల్లలు ఉంటే మాత్రం రోడ్ ట్రైన్ కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏమైనా బుక్ చేసుకుంటేనే బెటర్, లేకపోతే ఇదంతా తిరగాలి అంటే వాళ్ళతో చాలా కష్టం. రూట్ మ్యాప్స్ ఉంటాయి కాబట్టి ఎటు వెళ్తే ఏమేమి చూడొచ్చు అని ఈజీగా తెలిసిపోతుంది. కానీ ఇక్కడికి రావాలంటే వీకెండ్స్లో కాకుండా వర్కింగ్ డేస్లో ప్లాన్ చేసుకుంటే బెటర్. అది కూడా మార్నింగే వచ్చేస్తే కొంచెం సేపు తిరుగుతూ కొంచెం సేపు రిలాక్స్ అవుతూ ఈవినింగ్ వరకు అన్నీ కవర్ చేయొచ్చు. లేకపోతే చాలా కష్టం. మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 5 వరకే ఉంటుంది. సో మార్నింగే ప్లాన్ చేసుకుంటే బెటర్ అనమాట. ఇక్కడ ఈ టార్టాయిస్ కనిపిస్తుందా, చూడండి ఎంత పెద్దగా ఉందో. అల్దబ్రా టార్టాయిస్ అని షీషెల్ ప్రెసిడెంట్ అప్పటి మన రాష్ట్రపతికి ఇచ్చారంట. ఇది చూడండి, తెల్ల చెవుల మర్మోసెట్ అంట. అది ఎక్కడో ఒకటి కనిపించింది, స్క్విరల్ మంకీ. అది కూడా ఓ 10 నిమిషాలు వెయిట్ చేస్తే అప్పుడు మాకు దర్శనం ఇచ్చింది. ఇవి దక్షిణ అమెరికాలో చాలా ఎక్కువ కనిపిస్తాయంట. ఆ తర్వాత ఇక్కడ వాటర్లో చూడండి ఎన్ని టార్టాయిస్లు ఉన్నాయో. ఇవన్నీ టార్టాయిస్లే, ఎన్ని ఉన్నాయి పాండ్లో. చూడండి ఎంత బాగుందో. ఎంట్రీ నుండి వెళ్తే ఇక్కడ నుంచి మంకీస్ కనిపిస్తాయి. అలా చేసిన వల్ల గుంపుగా వచ్చింది అక్కడ. హలో
హలో చూసారా, తిరిగి తిరిగి అలసిపోయి ఎక్కడికక్కడ రిలాక్స్ అయిపోతున్నారు. సఫారీలు కూడా ఉంటాయి, దానికి మళ్ళీ స్పెషల్గా ఛార్జ్ చేస్తారనమాట. ట్రైన్ కోసం ఇంతమంది జనం. నేచురల్ హిస్టరీ మ్యూజియం అంట. ఇందులో ఏముంటాయో నాకు తెలీదు, టైం లేక మేము చూడలేకపోయాం. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ రెప్టైల్ హౌస్కి వెళ్ళాం. దీనికి కూడా ఆన్లైన్లోనే టికెట్స్ బుక్ చేసుకున్నాం. లోపల ఇవన్నీ తిరగాలంటే మాత్రం చాలా ఓపిక ఉండాలి. మరి ఆ మాత్రం ఉండాలిలేండి. ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పార్క్ కదా, అది కూడా 380 ఎకరాలంటే మాటలా. లోపలికి ఎంట్రీ అవ్వగానే కొండ చిలువ కనిపించింది. వీటిని ఇంత దగ్గర నుంచి చూస్తుంటే గ్లాస్ ఉన్నా కూడా కొంచెం భయంగానే అనిపించింది. ఇది చూడండి, గ్రీన్ ఇగువానా అంట. సౌత్ అమెరికాలో ఎక్కువ ఉంటాయి. చూడ్డానికి పెద్ద సైజ్ తొండలా ఉంది. చూసారా ఎంత పెద్ద కొండ చిలువో. ఇది చుట్టుకుని ఉంటేనే ఇంతుంది. ఆల్మోస్ట్ చాలా వరకు అన్నీ కూడా ఏ చెట్టుకో చుట్టుకుని లేకపోతే ఏ రాయి వెనకో పడుకునే కనిపించాయి. కొన్ని అయితే సరిగ్గా కనిపించలేదు కూడా. ఇదేమో వెదురు పింజర పాము, చిన్న ఎలుకల్ని తింటుందంట. దీనికోసమే తెల్ల ఎలుకలు. ప్రతి దాని డీటెయిల్స్ కూడా, అంటే ఆ స్నేక్ నేమ్, అదేం తింటుంది, దాని లైఫ్ ఎంతకాలం ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా రాసున్నాయి. పిల్లలు చదవడానికి, వాటి గురించి తెలుసుకోవడానికి యూజ్ అవుతాయి. పిల్లలనే కాదు, మనకు కూడా వాటి గురించి తెలుస్తాయి అనుకోండి. లోపలైతే అస్సలు గాలి లేదు, వెంటిలేషన్ కూడా అంత లేదు, కొంచెం చీకటిగా ఉంది. పెద్ద పెద్ద రాళ్లతో గుహలాగా ఉంది కదా, దాంతో వేడొచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు బయటకు వచ్చేద్దామా అనిపించింది. వాటర్ బాటిల్స్ కంపల్సరీ క్యారీ చేయాలి. లోపల ఫుడ్ కోర్ట్స్ అవి ఉన్నాయి, కానీ కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి. ఎరుపు చెవుల తాబేలంట. వీటికి చెవులు ఎక్కడున్నాయి అబ్బా అని వెతికాను, కానీ నాకైతే కనిపించలేదు. ఇవి అందరికీ తెలిసినవే నక్షత్ర తాబేళ్ళు. ఇక్కడ చాలా ఉన్నాయి. టెంపుల్స్లో వీటిని మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా. ఇవన్నీ చూసుకుంటూ బయటకు వచ్చేసిన తర్వాత క్రొకొడైల్ హౌస్ అని కనిపించింది. ఒక చిన్న పాండ్లా ఉంది, ఓ మూల ఎక్కడో ఒకటి కనిపించింది. ఈ రెప్టైల్ హౌస్ చూసి బయటకు వచ్చేసరికి కాళ్ళు విపరీతంగా లాగేశాయి. కానీ మేము ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఎలక్ట్రికల్ వెహికల్స్ తిరుగుతున్నాయి కదా, అవి మాట్లాడుకుందామని అడిగితే 3:30 వరకే వీటి బుకింగ్ టైం అని చెప్పారు. ఇంకేం చేస్తాం, అలా నెమ్మదిగా నడుచుకుంటూ కొంతవరకు కవర్ చేసాం. అందుకే చెప్తున్నాను, చిన్నపిల్లలున్నా పెద్దవాళ్ళున్నా కంపల్సరీ ఆన్లైన్లోనే ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ రోడ్ ట్రైన్ టికెట్స్ కానీ ఫస్ట్ బుక్ చేసుకోండి. ఒక్కోసారి మనం వెళ్ళే టైంకి అవి బిజీగా ఉంటే నాట్ అవైలబుల్ అని చెప్పేస్తారు. అప్పుడు చాలా ట్రబుల్ అయిపోతుంది మనకి. అందుకే ఫస్టే ఆన్లైన్లోనే వాటి అవైలబిలిటీ చూసుకుని ప్లాన్ చేసుకుని రావడం బెటర్. లేకపోతే మాకులా చాలా ఇబ్బంది పడిపోతారు. మా చెల్లి అయితే నడవలేక ఇంక నా వల్ల కాదని ఒక ప్లేస్లో కూర్చుండిపోతే రెప్టైల్ హౌస్ కూడా తను చూడలేదు, మేమే కవర్ చేసాము. ఆ తర్వాత ఒక పక్షుల ప్రపంచంలోకి వెళ్ళాం. నిజంగానే ఎంత బాగుందంటే లోపలికి వెళ్ళగానే బోలెడని కలర్స్లో అన్ని బర్డ్స్ చూడగానే భలే అనిపించింది. బర్డ్సే కాదు, రకరకాల కోళ్ళు కూడా ఉన్నాయి. బూడిద రంగు అడవి కోడి, బంగారు వర్ణం కోడి, ఇలా చాలా రకాలు ఉన్నాయి. అన్నీ చూపించట్లేదు, వీడియో లెంతీ అయిపోతుందని కొంచెం స్పెషల్గా ఉన్న వాటిని కవర్ చేశాము.
ఇలా తిరిగి తిరిగి అలసిపోతామని ఫుడ్ కోర్ట్లు, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. వాటి కోసం అయితే మనం అస్సలు ఇబ్బంది పడక్కర్లేదు. మేము ఇంత కష్టపడి వచ్చాం కానీ ఒక్క ఎలిఫెంట్ని కూడా చూడలేకపోయాం. టైం అయిపోయింది కాబట్టి అన్ని లోపలికి వెళ్ళిపోయాయా అనుకున్నాం. కానీ చాలామంది అక్కడ అడుగుతున్నారు, మీరు జిరాఫీ చూసారా, టైగర్ చూసారా అని చెప్పి అడుగుతుంటే అమ్మయ్య మా లాంటి బ్యాచ్ ఇంకా ఉన్నారనమాట అనిపించింది. కానీ ఏమీ కనపడలేదని చాలా డిసప్పాయింట్ అయ్యాం. కొన్ని అయితే చెట్లు వెనకాల, రాళ్ల వెనకాల ఉండిపోయి సరిగ్గా కనపడటం లేదు. కానీ లేళ్ళు, జింకలు అయితే చాలా కనిపించాయి. పురివిప్పు నెమలి కూడా కనిపించింది. ఇది చూడండి, మణిపూర్ జింకంట. ఇది కూడా రాళ్ల వెనక్కి పడుకోవడానికి వెళ్ళిపోతుంది. అటు చేపలు ఉన్నాయంటక్క. ఏంటి ఇలా కుప్పల్లో ఏం మిస్ అయ్యాం? లైన్ ఇటు మిస్ అయ్యాం, ఇటు లెపర్డ్ మిస్ అయిపోయాం. లాస్ట్కి బటర్ఫ్లై పార్క్ కూడా క్లోజ్ చేసే ఉంది. అది ఫస్టే క్లోజ్ చేసి ఉంది, మరి ఎందుకు క్లోజ్ చేశారో కానీ ప్రజెంట్ అయితే ఆ ఫ్రంట్ ఫొటోస్కి తప్ప ఏం లేదు అక్కడ. మేమైతే చాలా అలసిపోయాం తప్ప మేము ఎక్స్పెక్ట్ చేసినంత లేదనిపించింది. చూడండి, ఈవినింగ్ 5 అవుతున్నా కూడా అసలు ఏ మాత్రం జనం తగ్గలేదు. ఇంత దారుణమైన క్రౌడ్ ఉంటుందని అయితే అనుకోలేదు. లేకపోతే ఇటు సైడ్ కూడా వచ్చి ఉండేవాళ్ళం కాదు. మీరు మాత్రం జూ పార్క్కి రావాలంటే కనుక ఫస్ట్ వర్కింగ్ డేస్లో మార్నింగ్ ప్లాన్ చేసుకోండి. టికెట్స్ కూడా ఆన్లైన్లోనే తీసుకుని ఫుడ్ కూడా తెచ్చుకోవడం బెటర్. జూ పార్క్ టైమింగ్స్ కూడా మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 వరకు ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు ఆ డేని ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. మొత్తం అందరు ఫోన్ ఛార్జింగ్ అన్నీ అయిపోయింది. ఫొటోస్, వీడియోస్ తీస్తూ ఛార్జింగ్స్ అన్నీ ఒక్కొక్కటి అయిపోయింది. రూట్ మ్యాప్ కావాలి కాబట్టి కొంచెం ఉంచుకుని బ్యాకప్. చలో బాయ్.